అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి మనం కంచిలో ఉన్నాం. కంచి అమ్మవారి దర్శనం అయిన తర్వాత కంచి కామకోటి పీఠాధిపతుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఈ కాలేజ్లో ఉన్నాం రైట్ నౌ. ఈ కాలేజ్కి సంబంధించిన పూర్తి వివరాలని వారిని అడిగి తెలుసుకుందాం. వీసీ గారి దగ్గరికి పెడుతున్నాం రైట్ నౌ. మనం వెళ్ళిపోదామండి. పీసీ సార్ నమస్కారం అండి. మిమ్మల్ని చూసిన వెంటనే మాట్లాడిన ఈ 2 నిమిషాల్లో ఫస్ట్ అసలు మీ గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. సో ప్రేక్షకులకి తెలుగు వాళ్ళు అయి ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఎన్నాళ్ళ క్రితం నుంచి ఇక్కడ ఉంటున్నారు, అలాగే ఎలా మీరు వీసీ అయ్యారు అంటే ఒక్కసారి మీ గురించి మాకేమైనా చెప్తారా? సంతోషం అండి. నా పేరు గుళ్ళపల్లి శ్రీనివాసు. నేను తణుకు దగ్గర ఇరగవరం గ్రామానికి చెందినటువంటి వాళ్ళం. మా పూర్వీకులు అక్కడ అందరూ వేద పండితులు వారందరూ. గుళ్ళపల్లి వెంకటనారాయణ ఘనపాఠి గారని మా నాన్నగారి పేరు. ఆయన చిన్న వయసులోనే వేదాధ్యయనంలో ఘనపాఠంలో ఉత్తమోత్తమంగా పరీక్ష ఇచ్చి సెలెక్ట్ అయ్యి ఎంతోమంది ప్రస్తుతం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఘనపాఠులు మా నాన్నగారి శిష్యులు లేక వాళ్ళ శిష్యులు. మా నాన్నగారికి ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. మా నాన్నగారి శిష్యులైనటువంటి మా బాబాయ్ గారు గుళ్ళపల్లి ఆంజనేయ గణపాటి గారని, ఆయన కూడా చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. ఆయనకి వచ్చింది ప్రెసిడెంట్ అవార్డు. ఆయనే కాకుండా విష్ణుభట్ల సుబ్రహ్మణ్య దీక్షితులు గారిని హైదరాబాద్లోనే ఉంటారు, వేదార్థ పండితులైన, ఆయనకి ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. మా నాన్నగారికి ఆయన శిష్యులిద్దరికీ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. అంత గొప్ప వేద కుటుంబం మాది. నేను గుంటూరు జిల్లాలో పుట్టాను. గుంటూరులో సంస్కృతమే చదువుకున్నాను. నేను అరండల్పేటలో సంస్కృత కాలేజ్ ఉండేది, ఇక్కడ చదువుకుని తర్వాత నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ చేసి తిరుపతిలో ఇప్పుడు నేషనల్ సంస్కృత యూనివర్సిటీ అని పిలువబడేటువంటి సంస్థలో పిహెచ్డికి చేరాను. ఇండియన్ శాస్త్రాల ప్రకారం మనస్సు అంటే ఏమిటి, అది ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇటువంటి అంతా మనసుకి సంబంధించినటువంటి విషయం నా పిహెచ్డి. ఇంతకీ మనసు అనేది ఇక్కడే ఉంటుందంటారా, ఇక్కడ ఉంటుందంటారా? మనస్సు అనేటువంటిది ఇక్కడ హృదయ పుండరీకం అంటారు దాన్ని. పురీతత్తు నాడి. పుండరీకం అంటే అది కమలాకారంలో ఉంటుంది. అందులో పురీతత్తు అనేటువంటి ఒక నాడి ఉంటుంది. ఆ నాడి మనసుకి కేంద్రం. మనసు అనేటువంటిది అణురూపంలోనే ఉంటుంది అనేటువంటిది మన శాస్త్రాలు ఎక్కువగా చెప్పే దర్శనాలు. ఈ మనసు అనేటువంటిది చాలా చంచలమైనటువంటిది. ఇది తన స్థానంలో ఉండకుండా బయటికి తిరుగుతూనే ఉంటుంది. ఈ మనసు ఎప్పుడైతే మన ఇంద్రియం కంటితో మనసు వచ్చి కంటితో చేరితే కంటి ద్వారా మనకి విషయం తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అలాగే మన మనసు చెవితో సంబంధిస్తేనే ఆ శబ్దం తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇలాగా చాలా ఉంది దానికి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనిషి యొక్క కష్టాలకి సుఖాలకి కారణం మనసే అనేటువంటి చాలా ఫిలాసఫీలో మనసు వేరు, బుద్ధి వేరు, ఇవన్నీ చాలా రకరకాలుగా ఉన్నాయనుకోండి. సో నేను అక్కడ పిహెచ్డి చేస్తూ ఉండగా ఇక్కడ కాంచీపురంలో ఒక సంస్కృత కాలేజీ ఉండేది. ఆ కాలేజీ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తే అందులో నేను అప్లై చేశాను. నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఆ కాలేజీ కంచి కామకోటి పీఠానికి సంబంధించినటువంటిది. తర్వాత ఆ కాలేజీనే, సంస్కృత కాలేజీనే యూనివర్సిటీగా మారింది. అదే ఇది యూనివర్సిటీ. సో నేను ఈ యూనివర్సిటీ 1993 సంవత్సరంలో మన ప్రియతమ ప్రధానమంత్రి తెలుగువారు పివి నరసింహారావు గారి ద్వారా చేతుల మీదుగా ఈ యూనివర్సిటీ ప్రారంభించబడింది. అది కూడా కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడిచే దేవుడు. ఆయన శత జయంతి సందర్భంగా ఆయన ఇక్కడ నరసింహారావు గారు ఇక్కడికి వచ్చి ఆ రోజునే 93వ సంవత్సరంలో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత 94 సంవత్సరం నుంచి యూనివర్సిటీ నడవటం ప్రారంభించింది, కోర్సులు స్టార్ట్ చేయడం అనేటువంటిది. కనుక మొట్టమొదటిగా ఇది సంస్కృతం సంబంధించినటువంటి విద్యా సంస్థ. ఇది మన కామకోటి పీఠాధిపతుల లక్ష్యం ఏంటంటే, మనం మొదటి నుంచి కూడా చూసుకున్నట్లయితే భారతదేశం జ్ఞానభూమి. అనాదిగా ఇక్కడ జ్ఞానాన్ని అందించినటువంటి సోర్సెస్ ఏంటంటే వేదాలు, దాని నుంచి వచ్చినటువంటి శాస్త్రాలు కానీ, కళలు కానీ, ఏదైనా భారతదేశంలో ఏదైతే విద్యకు సంబంధించినటువంటి విషయం ఉందో దానికి మూలం వెతుక్కుంటూ పోయినట్లయితే అది మన వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ, సినిమాలకు కూడా ప్రస్తుతం ఉండేటువంటి సినిమాల్లో తీసేటటువంటి విషయాలు కూడా మనకి భరతనాట్య శాస్త్రంలో కనబడేటువంటి విషయాలు ఇప్పటికీ ఆశ్చర్యంగా అవే విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. కానీ మార్పు జరగదు అంత. అంటే ఇది సత్యం అంటారు. సత్యం అనేటువంటిది ఏ కాలంలోనూ మారదు. అంత గొప్ప జ్ఞానాన్ని అందించేటువంటివి వేదాలు, శాస్త్రాలు.
మన ఋషులు అందరూ అందించారు. కనుక ఈ వేదాలు అనేటువంటివి లోపించి కాలాంతరంలో వీటన్నిటిని వాటికి ఆదరణ తగ్గిపోయి లోపించినప్పుడు మళ్ళీ వాటిని ఆ జ్ఞానాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి శంకర భగవత్పాదాచార్యులు వారు జన్మించి 32 సంవత్సరాల్లో కేరళ నుంచి కాశ్మీరం దాకా కేదార్నాథ్ దాకా పాదయాత్ర చేసి అందరితోనూ మాట్లాడి అందరికీ జ్ఞాన భిక్షని ప్రసాదించి అజ్ఞానాన్ని తొలగించి ఆయన ఇంత పని చేసి దీన్ని మళ్ళీ ఇంకా సృష్టి చివరి వరకు కొనసాగాలని అక్కడక్కడ పీఠాలను పెట్టి ఇక్కడ కాంచీపురంలో వచ్చి ఆయన స్వయంగా ఉన్నారు అనేటువంటిది మనకి తెలిసినటువంటి విషయం. అదే సర్వజ్ఞ పీఠం అంటారు, అది కామకోటి పీఠం. అది ఈ ఆదిశంకరాచార్యుల వారి నుంచి పరంపరగా ఈ వచ్చేటువంటి పీఠాధిపతులు వరుసగా వస్తున్నారు. మధ్యలో ఎక్కడ అది విచ్ఛిన్నమైనటువంటిది లేదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు 68వ వారు, జయేంద్ర స్వామి వారు 69, ఇప్పుడు ఉన్నటువంటి శంకర విజయేంద్ర స్వామి వారు 70వ పీఠాధిపతి. వీళ్ళందరి యొక్క పని ఏంటంటే దేశోద్ధరణ, సమాజ సేవ, అదే వీళ్ళకి దానికోసం వీరు చేసేటువంటి అనుష్ఠానం కానీ తపస్సు కానీ వీళ్ళకంటూ స్వయంగా దానివల్ల ఏ లాభము లేదు. వీళ్ళకి వాళ్ళు కట్టుకునే బట్టలు అవే, వాళ్ళు తినే తిండి అదే, వాళ్ళకి పడుకోవటానికి కూడా టైం దొరకదు. అంత ప్రపంచం. వీళ్ళు చేసేది వేదోద్ధరణ. అంటే చంద్రశేఖరేంద్ర స్వామి వారు, సరస్వతి స్వామి వారు చూసినట్లయితే ఆయన కాలంలోనే చాలా వేద శాఖలు అంతరించిపోయి ఉన్నాయి, ఎవరు చదువుకునే వాళ్ళు లేరు అనే పరిస్థితులు వస్తే కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఇంకా చాలా చోట్ల, బెంగాల్, ఇంకా చాలా ఏరియాల్లో ఆయా శాఖలకి సంబంధించినటువంటి కుటుంబాలని వాళ్ళని వెతికి పట్టుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోషించి ఆ కుటుంబాలని పోషించి మళ్ళీ ఆ వేదాలని చదువుకునేట్లుగా మళ్ళీ వాటిని బ్రతికి అంటే మళ్ళీ వాటిని మార్గంలోకి తీసుకొచ్చేటట్లుగా ఆయన చేసి మహానుభావులు ఆయన. అందుకనే నడిచే దేవుడు అంటారు వేదోద్ధరణ. ఆయన చేసినటువంటి అంత ఉత్తమమైనటువంటి పనిని కొనసాగించే జయేంద్ర స్వామి వారు చేసిన పని అంటే, జయేంద్ర సరస్వతి స్వామి వారు, మనము కేవలం ఈ ప్రాచీన సంప్రదాయాన్ని విద్యల్ని మాత్రమే చేస్తే సరిపోదు, ఇప్పుడు మారిపోతుంది టైం అంతా, కొత్త కాలంలో కొత్త విద్యలను కూడా మనం పోషించాలి, మనం తెలుసుకోవాలని చెప్పి కొత్త విద్యలు నేర్చుకోండి కానీ పాతని మరవద్దు, భారతీయుడుగా ఉండు, సనాతనంగా నేర్చుకో, ఋషులను గౌరవించు అని ఈ రెండింటిని కలిపి ఒక మేళవింపుతో ఒక విద్యా సంస్థను నెలకొల్పాలి. మీరు ఎక్కడ చూసినా యూనివర్సిటీలు ఇన్ని ఉన్నా కూడా ఇక్కడ ఎక్కువగా మోడర్న్ విద్యలని పోషించడమే ఇక్కడ జరుగుతుంది. సంస్కృతము అనే కానీ ప్రాచీన విద్యలు కానీ తెలుగు ఇటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా దాంట్లో చాలా పోషణ తక్కువగా ఉంటుంది, ఆదరణ తక్కువగా ఉంటుంది, ఏదో పేరుకి అవి నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ యూనివర్సిటీలో మాత్రం మొట్టమొదటి డిపార్ట్మెంటే సంస్కృతం డిపార్ట్మెంట్. సంస్కృతం డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖంగా బలిష్టంగా మీకు సౌత్ ఇండియాలో ఎక్కడ ఆంధ్రదేశంలోనూ తెలంగాణ దేశంలోనూ అనేటువంటిది ఒకటో రెండో ఉన్నాయి. ఇప్పుడు నేను చదువుకునే రోజుల్లో చాలా ఉండేవి. అంటే సంస్కృతం వచ్చిన వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ అండి, లేకపోతే వచ్చిన తర్వాత కూడా నేర్పిస్తారా? అదే చెప్తాను. సంస్కృతం కోర్సులు ప్రధానంగా ఉండి బాగా ఇక్కడ మేము సంస్కృతం చదువుకునే వాళ్ళకి, బిఏ ఎంఏ వాళ్ళకి ఉచితంగా భోజనం పెట్టి, వాళ్ళు ఎన్నేళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నా సరే ఉచిత భోజనం, ఉచితంగా వాళ్ళకి రూమ్ వ్యవస్థ. ఎంతమంది వచ్చినా సరే, ఆడపిల్లలు మగపిల్లలు ఎంతమంది వచ్చినా, మాకు వేరే దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి మనకు వస్తుంది, మాకు నేపాల్ స్టూడెంట్స్ కూడా సంస్కృతం చదువుకోవడానికి ఉన్నారు. ఇలాగ సంస్కృతాన్ని ఒక పక్క పరిరక్షిస్తూ ఈ కొత్త కోర్సులు అయినటువంటివి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వీళ్ళందరినీ ఇక్కడ కోర్సులు ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళకి కూడా సంస్కృతము, ఇండియన్ కల్చర్ అనేటువంటి పేపర్ కంపల్సరీ ఇది ఉండాలి అని చెప్పి మొత్తానికి వీళ్ళని మోడర్న్ ఎక్స్పర్ట్గా తయారు చేస్తూ భారతీయ స్వభావంతో వీళ్ళని తయారు చేస్తూ ఇక్కడ చేస్తున్నాము. ఆ విధంగా ఇప్పటికి ప్రస్తుతం ఒక 50 కోర్సుల దాకా ఇక్కడ మేము రన్ చేస్తున్నాము. లా కోర్సు కూడా ఇంట్రడ్యూస్ చేసాము, ఆయుర్వేదం ఉంది మా దగ్గర. ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అంటే ప్రాచీన నవీన మేళవింపుతో జరిగేటువంటి ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అనేటువంటిది చాలా ప్రధానం ఇక్కడ. సైన్స్, మ్యాథ్స్, ఆర్ట్స్ అన్నీ ఉన్నాయి. సైన్స్లో ఉన్నాయి, బిఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి ఉన్నాయి. యూనివర్సిటీ అంటే పిహెచ్డి లెవెల్ దాకా ఉంటుంది. తమిళ్, హిందీ, సంస్కృతము ఇవన్నీ ఉన్నాయి. హ్యూమానిటీస్ అంతే ఉంది. ఈ మధ్య అలైడ్ హెల్త్ సైన్సెస్ అని కొత్తగా బిఎస్సి రేడియాలజీ ఇవన్నీ కూడా మొదలుపెట్టాము. ఫిజియోథెరపీ అవన్నీ కూడా మొదలుపెట్టాము. లా కోర్సు 5 కోర్సులు మొదలుపెట్టాము. లాలో ఎడ్యుకేషన్ ఉంది,
డిపార్ట్మెంట్ ఉంది, ఎంబీఏ, ఎంసీఏ ఇవన్నీ సరే అవన్నీ ఉన్నాయి అనుకోండి, ఇంజనీరింగ్లు అవన్నీ ఉన్నాయి. యూజీ నుంచి పిహెచ్డి దాకా రకరకాల కోర్సులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ తెలుగు వాళ్ళకు మొదటి నుంచి కూడా మనకి ఈ కాంచి కామకోటి పీఠంతో మనకి సంబంధం ఎక్కువగా ఉండేది. ఎందుకంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడుచుకుంటూ పాదయాత్ర ద్వారా ఆంధ్ర తెలంగాణ ఏరియాల్లో వెళ్ళనటువంటి గ్రామం లేదు. ఇంకా మన పెద్దల వాళ్ళని అడిగితే ఆ స్మృతులను గుర్తు చేసుకుని ఉన్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఒక రకంగా నేను కూడా నా చిన్నతనంలో నాకు 5-6 ఏళ్ల సమయంలో నేను ఆ మహాస్వామి వారిని మా ఊరు వచ్చినప్పుడు నేను దర్శించుకుని ఆ స్వరూపాన్ని ఇంకా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆయన చూడాలి అని తప్పించినందువల్లనే ఇక్కడికి వచ్చానేమో అని కూడా అనిపిస్తుంది. అది ఆ స్వామివారి అనుగ్రహం, అది మిరాకిల్ అంటారు. చిన్నప్పుడు మా కొల్లూరులో చూసినటువంటి స్వామివారిని నా చదువంతా అయిపోయాక మళ్ళీ ఆయన చూడాలి, ఎప్పుడో చూశాను అని బాగా ఇది అనుకున్నాను. అదే ఏమిటో మరి అనుగ్రహం, ఇక్కడికి వచ్చి నన్ను ఇక్కడే ఉంచేశారు. ఆయన బ్రతికుండగానే వచ్చాను, బ్రతికుండగా వచ్చాను, ఆయన దర్శించుకున్నాను. నేను వచ్చాక 3 ఏళ్ళు ఆయన బ్రతికున్నారు. ఇలాగంటే ఇది మనకి తెలియనటువంటి ఒక ఆధ్యాత్మికత, ఒక దైవ శక్తి, గురువు అనుగ్రహం ఇవన్నీ కూడా మన మీద పనిచేస్తాయంటానికి ఇవన్నీ ఒక ఉదాహరణలు. సో ఇక్కడ ఏంటంటే వేదము, వైద్యము, విద్య అనేటువంటి 3 అంశాలను తీసుకుని మన శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు నడిపిస్తున్నారు. వేదానికి వివిధ పాఠశాలలు అవన్నీ ఉన్నాయి. విద్యకు వచ్చినట్లయితే ఇటువంటి స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ దాకా కూడా అన్నీ ఉన్నాయి. వైద్యానికి కూడా మీరు చూసినట్లయితే చాలా హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఒక ధార్మిక సంస్థ, ఒక మఠము హాస్పిటల్స్ రన్ చేయటం, యూనివర్సిటీలు రన్ చేయటం అనేటటువంటిది మనం కామకోటి పీఠంలోనే చూడగలుగుతాం. అవునండి, అవును. అది దీని యొక్క ప్రత్యేకత. ఇది కూడా ఏమి ప్రాఫిట్ మోటివ్ కాకుండా దీన్ని రన్ చేయటానికి ఏమాత్రం ఖర్చు అవుతుందంటే ఎన్నో ల్యాబొరేటరీస్ చేయాలి, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, పోటీకి తట్టుకుని నిలబడాలి, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. మేము వచ్చేదంతా దానికి స్టూడెంట్స్ కోసమే ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కూడా మేము చేయలేదు. అవునండి, అవునండి. ఈ టీవీల్లోను, పేపర్లోను మా అడ్వర్టైజ్మెంట్లు రావు, ఎందుకంటే దానికి ఎంతో ఖర్చు పెట్టాలి. దాని బదులు వీళ్ళకే ఖర్చు పెట్టచ్చు అనేటువంటి ఒక సదుద్దేశంతో స్వామివారు నడిపిస్తున్నారు. అంటే మనకి తెలంగాణ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఇటు నుంచి ఆంధ్ర నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఇక్కడ 70% మంది తెలుగు వాళ్ళు. అవునండి. ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, మగపిల్లలు ఎంతమంది ఉన్నారు? 70% అంటే ముందు ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర 3000 + 3500 స్టూడెంట్స్ దాకా ఉంటే అందులో 70% తెలుగు వాళ్ళు. అందులో ఆడపిల్లలు ఒక 40% ఉంటారు, 60% బాయ్స్ ఉంటారు. అలాగే ఆడపిల్లలకి ప్రస్తుతానికి 3 హాస్టల్స్ ఉన్నాయి, ఇంకో హాస్టల్ కడుతున్నాము. సురక్షితమైన ప్లేస్ ఆడపిల్లలకి. అసలు ఏ మాత్రం ఆడపిల్లలకి కాదు, మగపిల్లలకి కూడా ఏమి ర్యాగింగ్ అనే ప్రశ్న ఉండదు. మరి వివిధ రకాల భాషల వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మధ్యలో ఏం తగదు. అంటే ఇవి మేము ప్రోత్సహించేది అంటే, నువ్వు తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తే ఇది ఒక అవకాశం నీకు తమిళం నేర్చుకోవటానికి. అవునండి, ఇది ఒక అవకాశం ఈ కల్చర్లో నువ్వు కలవటానికి. ఇతర భాషలు వస్తే మనకు కావాలి కదా, చాలా అవసరం కూడా. ఇంకా వాళ్ళు నేర్చుకుంటే ఎన్నో స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి నేర్చుకోవచ్చు, కేరళ భాష నేర్చుకోవచ్చు, అన్ని నేర్చుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా మనం అడ్జస్ట్ అయిపోగలం, పెరుగుతుంది మన సొసైటీ, మన ఇదంతా పెరుగుతుంది. అది కాక కాంచీపురం అనేటువంటిది నేను చూశాను 35 సంవత్సరాలుగా. చాలా ప్రశాంతమైనటువంటి ఊరు ఇది. ఇక్కడ ఎటువంటి సమ్మెలు, స్ట్రైక్లు, కలహాలు, కొట్లాట్లు ఏమీ ఉండవు. మా కంపెనీలు ఉన్నాయి, ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఇంతవరకు ఏదో బంధులను కానీ, రోడ్లు ఆపేశారని కానీ, రోడ్డు ఆపేసి ట్రాఫిక్ నిల్వ చేస్తే అది వరదరాజస్వామి రథం కోసం ఆఫ్ చేస్తారంటే, అంటే ఆధ్యాత్మికత కోసం. అంత ఆధ్యాత్మికమైన ప్లేస్. లోకల్ సెలవులు ఇస్తే కార్తీక దీపం కోసం లోకల్ సెలవులు ఇవ్వటం, ఇటువంటి ఒక మంచి కోసం చేస్తారు. కానీ ఇక్కడ ఎటువంటి బంధులు, నిరాహార దీక్షలు ఇటువంటివన్నీ ఇంతవరకు చూసింది లేదు. అలజడే లేని ప్రశాంతమైనటువంటి ఊరు. జనాలు కూడా చాలా మంచివారు. మనకేంటంటే తెలుగు రాష్ట్రాలకి బార్డర్లో ఉన్నది ఇది. ఒకప్పుడు ఇది కూడా తెలుగు కింద ఉండేది కనుక ఇక్కడ వాళ్ళకి చాలా మందికి తెలుగు తెలుసు. ఇక్కడ సుఖమైనటువంటి తెలుగు వాళ్ళకి మంచి వాతావరణం. తర్వాత బిజినెస్ కూడా తెలుగు వాళ్ళు డైలీ వస్తూ వెళ్తూ ఉంటారు తెలుగు వాళ్ళు. చదువుకి కూడా బాగా మంచి. దీనికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వీళ్ళు మన విద్యార్థులు అనేవాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే మనం వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ సంస్కారం వలన సొసైటీ బాగుపడుతుంది. మనకి మఠానికి పీఠానికి ఏం అక్కర్లేదు,
సొసైటీ బాగుంటే చాలు. సొసైటీ బాగుండాలి. కనుక అటువంటి సంస్కారం ఇక్కడ ఇస్తాం. కనుక ఏం చేస్తున్నారంటే మరి స్వామివారికి పరిచయాలు గాని, భక్తులుగా గాని పెద్ద పెద్ద వాళ్ళుంటారు, కంపెనీల వాళ్ళుంటారు, ఎంతో సీఈఓలు ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ దీని మీద కేంద్రీకరింపచేసి దీన్ని ఎలాగా మనం పైకి తీసుకురావాలి? ఇది నా ఒక్కళ్ళ పని కాదు, మనందరి పని. మన అని అందరూ ఇక్కడికి రావటం. హ్మ్. అందరూ మరి మద్రాస్ ఐఐటీ ఉందంటే వారు మాకు చాలా మార్గదర్శనంగా ఉంటారు. అలాగే ఒక సుహృద్భావ వాతావరణంతో పెద్దల సహాయంతో నడుస్తోంది. దాన్ని ఉపయోగించుకోగలిగి పైకి రావాలనుకుని అంటే కొంత వినయంగా ఉండటం అనేటువంటిది ఇంపార్టెంట్. హ్మ్. మనలో ఉండేటువంటి దుర్గుణాలను మనమే జయించాలనే ముందు ఇచ్చ ఉండాలి. ఒక సంస్కృతి, సంప్రదాయం ఉన్నాయి. ఇవే మనకి గుర్తింపు. హ్మ్. చాలామంది ఇప్పుడు వీడియోల్లో మనం ఇందులో చీర కట్టుకుంటే మర్యాద. హ్మ్. ఆ గుర్తింపు కోసం అవును. మన రక్షణ కోసమే మనం చేయాలనేటువంటిది చేస్తున్నారు. బాగా మంచి మార్గంలోనే నడుస్తుంది. దానికి సహాయంగా కూడా జనాలు ముందుకొస్తున్నారు భక్తులందరూ. ఇంకా ముందుకెళ్తుంది. స్వామివారు అనుకున్నట్లుగా నడిచినట్లయితే మళ్ళీ మన భారతీయత అనేటువంటిది సంపూర్ణంగా నిలబడుతుందనేది నా విశ్వాసం. అంటే ఇందాక అడిగినట్టు అంటే ఆల్రెడీ సంస్కృతం చదువుకున్న వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ ఇస్తారండి? లేకపోతే ఇక్కడికొచ్చిన తర్వాత చదువుకుంటా అన్నా కూడా ఇస్తారా? అంటే హ్మ్. బీఏలో చేరాలంటే ఇంటర్మీడియేట్‌లో సంస్కృతం లేకపోయినా పర్వాలా. హుహు. మేము ఒక పరీక్ష పెడతాము. ఆ పరీక్షలో వాళ్ళకేదో సంస్కృతం అనేటువంటిది ఒకటుంది. ఇందులో ఇది ఉంటుంది అనే విషయం తెలిస్తే చాలు. హ్మ్. మేమే సంస్కృతం నేర్పుతాం వాళ్ళకి. అక్షరాల దగ్గర నుంచి కూడా నేర్పుతాం అవసరమైనట్లయితే. హుహు. సంస్కృతం మీడియంలోనే వాళ్ళకి క్లాసులు జరుగుతాయి. ఓన్లీ ఫర్ బీఏ అండి? లేకపోతే అన్ని BA, క్లాసులు? ME సంస్కృతం డిపార్ట్మెంట్‌లో ఓకే. మాట్లాడుకోవడం కూడా స్టూడెంట్స్, స్టాఫ్ నేను ఇప్పుడు మీరు చూసుంటారా ఆయనతో నేను మాట్లాడిన సంస్కృతంలోనే మాట్లాడు అవునండి. కూర్చో అని చెప్పి. ఆయన ఒరిస్సా ఆయన. హుహు. ఒరిస్సా టీచర్లున్నారు. జార్ఖండ్ నుంచి ఉన్నారు. ఛత్తీస్‌గఢ్, బీహార్ మనకి సౌత్ ఇండియా నుంచి ఆంధ్ర, తెలంగాణ అందరూ ఉన్నారు అధ్యాపకులు. స్టూడెంట్స్ అందరూ ఉంటారు. హ్మ్. మా అందరికీ కామన్ లాంగ్వేజ్ సంస్కృతమే. కానీ ఈ యూనివర్సిటీ గురించి ఎక్కడా కూడా హ్మ్. మీరు మార్కెటింగ్ చేయట్లేదు. హ్మ్. ఒక అడ్వర్టైజ్‌మెంట్ లేదు. హ్మ్. పోనీ ఒక పర్టిక్యులర్ టైంలో అడ్మిషన్స్ ఇలా అవుతాయి అనేది కూడా మీరు ప్రోపగండా చేసుకోవట్లేదు. ఎలా తెలుస్తుంది? ప్రజలకు ఎలా రీచ్ అవుతారు మీరు? అంటే మేము మొదటి నుంచి చేసేది సరే. మనకి రావాల్సినటువంటి స్టూడెంట్స్ సంస్కారంగా ఉండాలి. వచ్చేవాళ్ళు వీళ్ళని కూడా చెడగొట్టేటట్టుగా రాకూడదు. ఎవరిని పడితే వాళ్ళని తీసేసుకొని హ్మ్. అనేటువంటిది ఒక ప్రధాన అంశం. హ్మ్. మొదట్లో తక్కువ కోర్సులు ఉన్నప్పుడు తక్కువగా చేరినా కూడా మా విద్యార్థులే మాకు అంబాసిడర్లుగా మారి దీన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. హుహు. కనుక ఆ స్టూడెంట్సే మాకు ఇక్కడ అడ్మిషన్ తీసుకొచ్చేటట్లుగా ఉంటుంది ఎక్కువ పర్సెంట్. అదిగాక మేము ఆంధ్రదేశంలో స్వామివారితో పాటు వెళ్ళినప్పుడు స్వామివారి పరిచయాలు ఉన్న వాళ్ళంతా కాంచీపురం ఇలాగ ఆ మఠం రిలేషన్స్‌తో ఇక్కడ అడ్మిషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇంటర్మీడియేట్ కానీ, డిగ్రీ స్థాయిలో కానీ, బయట కాలేజెస్‌లో సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం గనక తీసుకుంటే తెలుగులో అన్నా పేపర్ ఇచ్చేయొచ్చు, ఇంగ్లీష్‌లో అన్నా రాసేయొచ్చు అన్నట్టుంది పరిస్థితి. అవును. సో, అది కొంచెం మారితే బావుంటుందేమో కదా సార్! సంస్కృతంలో రాస్తేనే మేము ఎవాల్యుయేషన్ చేస్తాం అన్న పాయింట్‌లో. అంటే ఇంటర్మీడియేట్ లెవెల్ వరకు విద్యా విధానంలోనే ఎలా ఉంటుందంటే లాంగ్వేజ్ దగ్గరకు వచ్చేప్పటికి దానికి ఇంపార్టెన్స్ చాలా తక్కువ. వాళ్ళ సబ్జెక్ట్ లేదు వాళ్ళకి ఎక్కువ. ఈ లాంగ్వేజ్ అనేటువంటి దానికి మనం తెలుగు గానీ, ఇంగ్లీష్ గానీ ఏది తీసుకున్నా కూడా చాలా తక్కువ ఇంపార్టెన్స్‌లోనే ఉంటుంది. సంస్కృతాన్ని యొక్క లక్ష్యం ఏంటంటే అసలు మనం సంస్కృతంలోనే రాయాలి అని పెట్టినట్లయితే వచ్చేవాళ్ళు కూడా రారు. అవునండి. ఇప్పుడు ఇలా పెట్టినట్టయితే అసలు సంస్కృతం అనేది ఉంది. కాళిదాస్ అనేవాడు ఉన్నాడు, వాల్మీకి ఉన్నాడు, వ్యాసుడు ఉన్నాడు, మహాభారతం ఉంది, అందులో ఇది ఉంది. ఈ పరిచయం అవుతుంది కదా! అవునండి. ఇది చాలు. ఇదే ఇంటర్మీడియేట్ యొక్క సంస్కృతం యొక్క లక్ష్యం. హ్మ్. కనుక అంతకంటే దాన్ని ఎక్కువ చేసినట్లయితే రారు వాళ్ళు. వాళ్ళు ఏదో సంస్కృతం శ్లోకాలు పలకటం నేర్చుకుంటారు. హ్మ్. సంస్కృతంలో రాయటం నేర్చుకుంటారు. దానికి అర్థం ఇది అనేది అది బట్టి పట్టి రాస్తారా? ఈవెన్ వాళ్ళ సబ్జెక్ట్‌లే వాళ్ళు బట్టి పట్టే రాస్తున్నారు అనేటువంటిది అవును. అదనమాట. అవును. కనుక మనం అక్కడ ఎక్కువ ఆశించలేము. హ్మ్. యూజీ లెవెల్‌లోకి వచ్చేటప్పటికి కొంత దానికి ఎక్కువ ఇంకా ఇంపార్టెన్స్ ఏర్పడుతుంది. హ్మ్. పీజీ లెవెల్‌లో ఇంకా బాగా ఏర్పడుతుందనుకోండి. కనుక యూజీ నుంచే వాళ్ళని మనం సంస్కృతం వైపు మళ్లించటం జరుగుతుంది. ఇంటర్మీడియేట్ లెవెల్‌లో కష్టం. అది ప్రాథమిక స్తరంలోనే ఉంటుంది. అంటే ఎలాంటి వాళ్ళని మీరు ఇక్కడ అడ్మిట్ చేసుకుంటున్నారు? అంటే అడ్మిషన్స్ ఇస్తున్నారంటే ఏం చెప్తారు? సంస్కృతం వరకైతే ఎవరినైనా మేము ఇంటర్మీడియేట్‌లో అయిపోతే చాలు. హ్మ్. మిగిలిన ఇంజినీరింగ్ కోర్సు వాటన్నిటికి మాకు ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి.
మా వెబ్సైట్లో kanchi.ac.in అనే దాంట్లోకి వెళ్తే మాకు అడ్మిషన్లు ఆన్లైన్లోనే అడ్మిషన్స్ జరుగుతాయి. మేము ఇక్కడ ప్యూర్లీ మెరిట్ బేస్లోనే మాకు ఎంట్రన్స్ టెస్ట్ కానీ ఇవన్నీ ఇంతవరకు పెట్టలేదు మేము. Mm. అంటే 95% ఎబోవ్ ఉన్నట్లయితే ఇంటర్మీడియట్లో వాళ్ళకి చాలా వరకు స్కాలర్షిప్ ఉంది, వాళ్ళ కన్సెషన్లు ఉంటాయి. అలాగా 90కి ఉంది, 85కి ఉంది, 80కి ఉంది. అవన్నీ మా వెబ్సైట్లో దాని వివరాలన్నీ అందులో ఉంటాయి, వాళ్ళు చూసి పెట్టుకోవచ్చు. మెరిట్ బేస్ మీదే అన్ని కోర్సులకి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా దాని మీద జరుగుతుంది. దాని ప్రకారం ఇప్పుడే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ ఇయర్ రాకపోయినా ఫస్ట్ ఇయర్ మార్కులను బేస్ చేసుకుని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. Mm. సెకండ్ ఇయర్ వచ్చాక అప్పుడు దాని నిర్ణయం జరుగుతుంది. అంటే ఒక ఏదైనా కమ్యూనిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయండి? ఏ- ఎనీబడీ కెన్ అప్లై అంటారు? మాకు ముస్లిమ్స్ ఉన్నారు మా దగ్గర. Mm. మీరు చూస్తే తెలుసు ముస్లిమ్స్ మాకు కాంచీపురంలో అంతే ఆడపిల్లలు Mm, mm. ఉన్నారు, అందరూ ఉన్నారు. నో కమ్యూనిటీ బార్, ఎవరైనా రావచ్చు. అంటే ఇందాక మీరు ఫుడ్ ఒకటి ఫ్రీ అన్నారు, ఫుడ్ సంస్కృతం వాళ్ళకి ఫ్రీ. సంస్కృతం వాళ్ళకి ఫ్రీ. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మిగతా వాళ్ళందరూ కూడా పే చేసి చేయాలి. శాకాహార భోజనం మాత్రమే ఉంటుంది, మాంసాహారం లేదు. సో అడ్మిషన్స్ జనరల్గా ఎప్పుడు జరుగుతున్నాయి సార్? అది మొదలైపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మొదలైంది, ఎప్పటి వరకు ఉంటుందండి? ఇప్పుడు వాళ్ళు జూలై దాకా, జూన్ దాకా ఉంటుంది మ్యాక్సిమం. ఓకే. అంటే మాకు సీట్లు అయిపోతే క్లోజ్ అయిపోతుంది. అవును. ఎక్కడన్నా వేరే కోర్సుల్లో సబ్జెక్టులో ఖాళీ ఉన్నట్లయితే కొన్నిట్లో ఎక్కడన్నా ఖాళీ ఉన్నట్టయితే చేసుకోవచ్చు. టోటల్ ఈ ప్రిమిసెస్ ఏరియా అంతా ఎంత ఉంటుంది సార్? 50 ఎకరాల దాకా ఉంది ఇంచుమించు. ఇక్కడున్న ఫెసిలిటీస్ అంటే స్టూడెంట్స్కి ఇచ్చే ఫెసిలిటీస్ అంటే ఏం చెప్తారు? ఫెసిలిటీస్ అంటే జిమ్ మంచి అత్యాధునికమైన వరల్డ్ క్లాస్ జిమ్ ఒకటి ఉంది. మ్హూ. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంది, మా గ్రౌండ్ అవన్నీ ఉన్నాయి. మ్హూ. తర్వాత వైఫై ఉంది, ఫుల్ క్యాంపస్ ఫుల్ వైఫై ఉంది. మ్హూ. లైబ్రరీ ఉంది, మంచి లైబ్రరీ ఉంది. యోగాకి సంబంధించి మేము ఇస్తూ ఉంటాము. ట్రెడిషన్ ఫాలో అవడానికి చేస్తూ ఉంటాం ఎంతైనా. మ్. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు కెమిస్ట్రీ వాళ్ళకి ఇష్టమైనట్లయితే ఇంజనీరింగ్ దాంట్లోకి వెళ్ళి ఏదైనా నేర్చుకోవచ్చు. మ్. అంటే ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోంచి సంస్కృతం వాళ్ళే వెళ్ళి మేము కంప్యూటర్స్ నేర్చుకుంటాము, ఓకే, అలౌడ్. అలాగా అంటే మా ఉద్దేశమే ఇవన్నీ కలవాలనేటువంటి ఒక ఉద్దేశమే. కనుక వేరే వాళ్ళు వచ్చి మాకు ఏదైనా భగవద్గీత చెప్పండి, రైట్, మేము అవి కూడా చెప్తూ ఉంటాం. మ్. మేనుస్క్రిప్ట్ సెక్షన్ ఉంది, దాని గురించి ఎంత చేసినా పరిశోధన చేయొచ్చు, మీరు చూస్తే దాని తెలుస్తుంది. మేము ఈ మధ్యనే ఇంతవరకు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధం కానీ ఏ ప్రాజెక్టుకి వాళ్ళు ఇవ్వరు. అవును. మేము ఫస్ట్ టైము మేనుస్క్రిప్ట్కి వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్ ఫండ్ తీసుకుని 2 కోట్ల రూపాయలు తాళపత్రం దాని గురించి. తాళపత్రాల గురించి. సో వాటికి సంబంధించిన కోర్స్ కూడా ఇక్కడ మీరు స్టార్ట్ చేస్తారు? వాళ్ళకి కూడా మేనుస్క్రిప్టాలజీ అనేటువంటిది ఒక కోర్స్ ఉంది. మ్హూ. ఇక్కడ రేర్గా తమిళనాడులో మ్. తమిళ భాషకి ఉండేటువంటి అక్షరాలు చాలా తక్కువ. అవునండి. అందుకని సంస్కృతం తమిళంలో చదువుకునే వాళ్ళకి వేరే స్క్రిప్ట్ ఒకటి వీళ్ళే తయారు చేశారు. దాని పేరు గ్రంథా స్క్రిప్ట్ అంటారు. ఓకే. ఇక్కడ సంస్కృతం రామాయణం చదువుకోవాలంటే ఆ స్క్రిప్ట్లోనే రాసేవాళ్ళు పూర్వం. ఓకే. ఓకే. ఆహాహా. అలాగుండేది. సో ఆ స్క్రిప్ట్ ఇప్పుడు ప్రస్తుతం కనుమరుగైపోయింది. ఇప్పుడు ఎవరు దాన్ని చదివేవాళ్ళు లేరు, అది పాత స్క్రిప్ట్. మా దగ్గర ఉన్న మేనుస్క్రిప్ట్లన్నీ, తాళపత్ర గ్రంథాలన్నీ ఆల్మోస్ట్ అందులో ఉన్నాయి, ఆ స్క్రిప్ట్లో ఉన్నాయి. కనుక ఆ స్క్రిప్ట్ అంటే పాత మరుగుపడిపోయినటువంటి స్క్రిప్ట్ని మళ్ళీ పైకి తీసుకొచ్చి దానికి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఆ విధంగా ఆ పుస్తకాలను బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఇంతేకాకుండా శిల్పశాస్త్రం అని ఇంకొకటి శిల్పశాస్త్రం చేస్తారు. ఒకటి ఉంది, శిల్పాలు, అది ఎక్కడా లేనిటువంటిది, అదో కోర్సు. మ్. తర్వాత శిలాలేఖలు అంటే ఇన్స్క్రిప్షన్స్. మ్. తమిళనాడులో ప్రతి గుళ్ళో చూస్తే మీకు ఎన్నో కనబడుతుంది. అవును. వీటన్నిటిని అందులో వివిధ రకాల లిపులు, వివిధ రకాల భాషలు ఉంటాయి. మ్. మేము సంస్కృతం ఇన్స్క్రిప్షన్స్ మొత్తం దేశం మొత్తం మీద ఎక్కడ ఉన్నాయి సంస్కృతంలో ఉన్నవి, దీన్ని తీసుకొని దీన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేసి దాన్ని పబ్లిష్ చేసి పుస్తకాలు మ్. మహాస్వామి వారి టైం నుంచి ఇప్పటికి 13 వాల్యూముల పుస్తకాలు తయారయ్యాయి. మైసూర్లో ఉన్నటువంటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్సి హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడి నుంచి మేము ఇది తీసుకుని అక్కడి నుంచి మేము పబ్లిష్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా దానికి కూడా చేస్తున్నాం. మ్. ఇలాగ రకరకాలుగా అంటే భారతీయానికి సంబంధించినటువంటి శివ ఆగమ కోర్సులు చేస్తున్నాము. ఇలాగా దాన్ని ఒక పక్కన ఉద్ధరిస్తూ వీటినన్నిటిని కూడా జనాలకి తిండి పెట్టేటువంటి విద్యలు ఇవి కూడా బాగా ఆదరణలోకి రావాలనేటువంటి అది చేస్తున్నాం. ఏదో మీటింగ్ ఉందని చెప్పారు, ఎక్కువ టైం తీసుకొని ఒక ప్రశ్నతో ముగిస్తాను తప్పకుండా. అలాగే మన వాళ్ళు ప్రిమిసెస్ అంతా కూడా ఒకసారి చూపిస్తే
అందరికీ చూపించే అవకాశం ఉంటుంది. తప్పకుండా. మీరే కాదు, మన తెలుగువారు ఎవరొచ్చినా కూడా కాంచీపురానికి ఏ పని మీద వచ్చినా కూడా ఇక్కడ కూడా రావచ్చు. చాలా సంతోషం. ఇక్కడ కూడా అందరికీ స్వాగతం. ఎప్పుడు మేము దీన్ని అలౌ చేస్తూనే ఉంటాం. మీ పిల్లల్ని చూసుకోవడానికి చాలా మంది ఉంటారు. ఇక్కడికి వచ్చి చూడండి. ఇది కూడా స్వామివారు అందించేటటువంటి ఈ అవకాశాన్ని గురించి తెలుసుకోండి. తెలుసుకొని మనందరం కలిసి ముందుకెళ్దాం. చాలా చాలా సంతోషం సార్. సార్, ఈ సందర్భంగా మీరు మీరు చూస్తుండొచ్చు, మీరు మీ పిల్లల్ని పెంచినప్పుడు వాళ్ళ ఫ్యూచర్ గురించి మీకున్న విజన్ కానీ, అప్పుడు వాళ్ళు మీ మాట విన్న విధానం కానీ, ఇదంతా ఒక రకంగా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలుగా వేరే రకంగా ఉంది. ఈ పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, సొసైటీని చూసినప్పుడు ఇప్పుడన్నా అవకాశం వస్తే వీళ్ళకి ఈ మాట చెప్పాలి అనుకునే ఏమైనా ఉంటే పేరెంట్స్కి, పిల్లలకి ఒక మాట అని చెప్తారు? నిజానికి నేను సంస్కృతం బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ని. ఇక్కడ జరిగేటువంటి దాన్ని సంబంధించి అంటే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఏ ఫంక్షన్ జరిగినా నాకు స్టూడెంట్స్తో మాట్లాడే అవకాశం, ఏ ఫంక్షన్ కానీ ఎక్కడ ఏది జరిగినా కూడా నేను మాట్లాడేటువంటి, నాకు తెలిసిన విషయమే నేను మాట్లాడగలను. కానీ నేను కంప్యూటర్ గురించి, మెకానికల్ ఇంజనీర్ గురించి నేను మాట్లాడలేను. నేను చెప్పేటువంటిది వాళ్ళకి ఏంటంటే మన సంస్కృతి, ఆచారము, వ్యవహారములు, కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రులు, గురువులు, విద్య అంటే ఏమిటి, ఋషులు అంటే ఏమిటి, ఇదే నేను వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. నేనే కాక ఇక్కడ అటువంటి మీకు చూసినట్లయితే శంకరాచార్యుల వారి కొటేషన్స్ అన్ని, గురువు అంటే ఎవరు, తల్లి అంటే ఎవరు, జీవనం అంటే ఏమిటి, విద్య అంటే ఏమిటి, ఈ శంకరాచార్యుల వారు రాసిన కొటేషన్లన్నీ మీకు గేటు దగ్గర నుంచి ఇక్కడ దాకా డిస్ప్లే చేసి బోర్డులో వీళ్ళు చూపిస్తారు. తర్వాత బోర్డులో పెట్టాము, దాన్ని ట్రాన్స్లేషన్ చేసి పెట్టాము. గోమాత ఉంది ఇక్కడ, ప్రాక్టికల్ ఆచారం. గోమాత రోజు పొద్దున్నే రోజు ప్రేయర్ జరుగుతుంది ఇక్కడ. ప్రేయర్ పొద్దున్న, సాయంకాలం విష్ణు సహస్రనామం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు విడిచిన ఇప్పుడు 6 గంటలు అయ్యగానే కరెక్ట్గా మోగుతుంది. మీకు పొద్దున్న 6 గంటలకు మోగుతుంది. అంటే హాస్టల్లో ఉన్న వాళ్ళు నిద్రపోతున్నా కూడా 6 గంటలకి విష్ణు సహస్రనామం నిద్రపోలే. ఇవన్నీ వింటూ ఉంటే 4 ఏళ్ళలో ఆటోమేటిక్గా వాళ్ళలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా సంతోషం సార్, ఈరోజు మిమ్మల్ని కలవడం, ఇంత మంచి డిస్కషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. మంచిది, నమస్కారం. ప్రస్తుతానికి మనం యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీలోకి వచ్చాం. ప్రస్తుతానికి రామరత్నం గారు మనతో పాటు ఉన్నారు. రత్నం గారు నమస్కారం అండి. నమస్కారం. ఈ ప్లేస్ ఏంటి ఎగ్జాక్ట్లీ? ఇంత విశాలంగా ఉంది. వాట్ ఈస్ దిస్ ప్లేస్ ఎగ్జాక్ట్లీ? This is where we are standing now, rightly. It is what we call it as an international library. ఓహో. And it is one of the greatest library as far as India is concerned. And we have the collection of more than lakh of books in this library. And more than that, we have a manuscript section. And again, that particular manuscript section, we have more than 5,000 manuscripts across different languages. So these are all processed and cleared by these people. I am very happy to introduce about our MBA department. MBA department has a legacy of 30 years, and we have a different specialization across our stream. And we have in finance, we have in marketing, we have an operation, and we have an HR. And we are getting the people from diverse backgrounds of states, languages, and other areas too. So as far as our MBA is concerned, we try to integrate that particular program in industry perspective. So we are giving an experiential learning, and we are making them to understand through case studies. In addition to that, we are providing internship and projects where the students are able to get an exposure from the real-time world. And more than that, what we believe is that practice will be the first, and then theory will become second. Absolutely. So when they understand practice, it is easy for them to understand theory too. So that is the reason we try to move from practice to theory, so that we have appointed, as per the UGC guidelines, we have appointed more than 6 or 7 professors of practice from various diversified background, and they are also helping. And we used to have a number of guest lectures. So monthly, twice or thrice, guest lectures from different field will come and take over the process. So again, I'm so happy to be the part of our management studies. And moreover, our faculties are rich experienced, and then they have almost all of them have PhDs, doctorates. Okay. And that will give an input to the students in a correct way. So that's all. That's amazing, sir. Thank you. ప్రస్తుతానికి మనం మెకానికల్ అండ్ రోబోటిక్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ లో ఉన్నాం. సో పళని గారు మనతో పాటు ఉన్నారు. పళని గారు నమస్కారం అండి. వెల్కమ్. ఒక్కసారి ఇక్కడున్న ఎక్విప్మెంట్,
మీరు ఇన్ఫర్మేషన్ ప్రజలందరికీ ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. So in this department, we have a robotics lab. In this department, particularly mechanical and mechatronics are studying, the students are studying. So for their benefit, our university and the CSR fund is provided by the L&T Valve for our department, so that robotics and automation lab is provided. So this one is a 7th axis robo, but in industries normally 6th axis robo. Why? Because the base is kept constant, but here the robo base, including the robo base, it will be moving along our requirement. Okay. So now along that, here this robo will be acting multiple functions. So wherever the requirement is needed, the robo will be performing where it is required through the programming. So in this lab, we are planning to provide the programming skills, how to create the program, variety of program, and their knowledge going to implement maybe a AI concept program will be applicable to write the new program, and the robo will be performing well. Oh. Okay. Other than that, the automation systems are available. Wherever the humans are struggling, that instant the automation is very much important. So one of the part here, the robo will be performing with the PLC software. Through the software, the robo will be going to perform and reducing the human work. So here number of operations, so multiple loading and unloading sessions are there. And other than that, additional station is the welding station. And this area, it will be the robo, it will be carrying the material. That means palletizing operation will be done, and color sensing it is possible. And other than that, it will perform whatever the task we needed. So it will be performed based on our requirement, based program. The main thing is the students, if they are going out from this lab, so they should have the complete knowledge about the how to write the program, how to handle the robo in industries as well as future aspects. రైట్. థ్యాంక్ యూ. Thank you. ప్రస్తుతానికి మనం ఫిన్టెక్ ల్యాబ్ లో ఉన్నాం. దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ కి సంబంధించిన సార్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఈ ఫిన్టెక్ గురించి ప్రేక్షకులందరికీ I'm Professor Sendil Kumaran, so heading CSE department. Actually, the department offers various programs like BE Computer Science and Engineering, BTech Information Technology, ME Computer Science and Engineering, PhD in the area of computer science. Oh. So in addition to that, we have state-of-art laboratories like FinTech Lab, Mobile Application Development Lab, Dell Digital Inclusion Lab also. So, and we are doing some innovative projects with respect to smart campus environment also. The lab which we are here, it has the smart environment. So whenever any student comes or anybody goes out, automatically the switch on as well as switch off everything. Right. In addition to that, financial and technological related, actually we are doing a lot of projects in association with eMudra. Actually, students are doing intern as well as they are given offer with respect to digital public infrastructure. Okay. And even financial related aspect. And students are doing a lot of app related projects also, like Vastu Housing Finance, actually for loan sanctioning, and even for creating portal for various applications with respect to loan environment. Financial sector, we are doing it. Right. Myself, D. Gayatri, Assistant Professor, Department of Computer Science and Engineering. I'm be a part of this Center for Immersive Technology Laboratory, Augmented Virtual Reality. Now, the upcoming latest technology called Extended Reality. So, Extended Reality is a creative, innovative, and a simplified lab where students can be a part of the research and development, and interactive way they can have their projects, they can develop their own projects based on the industrial manner, even meant for education, healthcare, and engineering professional, where students can enroll themselves and develop their own projects by deploying the virtual reality projects like healthcare, education, simulation, and engineering-based projects, industrial-oriented projects, and we are a part of IIT Madras, where students can do their research and development activities through our MOU were signed. ప్రస్తుతానికి మనం కల్చరల్ క్లబ్ లో ఉన్నాం. మీ పేరేంటండి? ప్రణవ్ మేడం. ప్రణవ్ గారు, ఎంతకాలం నుంచి ఇక్కడ చదువుతున్నారు? నేను 3rd year మ్యామ్. ఇప్పుడు 3 years నుంచి నేను చదువుతున్నాను. రైట్. అంటే ఇక్కడ మ్యూజిక్ ఏ స్ట్రీమ్స్ ఉన్నాయి నేర్చుకోవాలనుకునే విద్యార్థులకి? ఇక్కడ వచ్చేసి క్లాసికల్లో వీణ, వైలిన్, మనకి మృదంగం, తబలా, ఇవే కాకుండా వెస్టర్న్ లో కూడా పియానో, వైలిన్, డ్రమ్స్ అన్నీ ఉన్నాయి మ్యామ్.
ఇక్కడ ఏంటంటే మాకు వచ్చేసి అటు ఎడ్యుకేషన్ కూడా కాకుండా అకాడమిక్సే కాకుండా కల్చరల్గా కూడా మేము మా స్టూడెంట్స్ అందరితో పాటు ఎంజాయ్ చేస్తూ ఈ ఈవెంట్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం మ్యామ్. ఇంతే కాకుండా మాకు వచ్చేసి డైలీ పర్ వీక్ 2 క్లాస్ ఉంటాయి మ్యామ్. మేము సంగీతంతో పాటు వీణ కూడా నేర్చుకుంటాం మ్యామ్. ఓకే. వీణే కాకుండా నాకు ఇంకా నేర్చుకోవాలని ఉంది, నేను మృదంగం నేర్చుకుందాం అనుకుంటున్నా, నేను తబలా నేర్చుకుందాం అనుకుంటున్నా. అంటే ఒకే వాడికి వీణ అనేది ఉండదు, Correct. ఏ ఇన్స్ట్రుమెంట్ అన్నా ఉంది మ్యామ్ ఇక్కడ అవైలబుల్లో. మా కోసం ఏం చేస్తారంటే ప్రత్యేకంగా బయట నుంచి ట్రైనర్స్ ని పిలిపించి మరీ మాకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు మ్యామ్. ఓకే. ఇది కూడా టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దే ఆర్ ఏం చేయరు, మన ఇంట్రెస్ట్ బట్టి మనం ఉండటమే మ్యామ్ ఇక్కడ వచ్చేసి. ఓకే. ఓకే. దట్స్ సో నైస్ రియల్లీ. మా కోసం ఏదైనా ఒక చిన్న పెర్ఫార్మెన్స్ ఏదైనా చేస్తారా? తప్పకుండా. థ్యాంక్ యూ. 3, 2, 1 గో. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద ప్రస్తుతానికి మనం తాళపత్ర గ్రంథాలయంలో ఉన్నాం. వాటికి సంబంధించిన సార్ ఇక్కడే ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే. యాక్చువల్లీ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇవి లీవ్సా లేకపోతే ఏంటివి ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దిస్? This is palm leaf manuscripts. Actually, I just want to convey this one. Sri Adi Shankara Paramparagata Moolamnaya Sarvajna Sri Kanchi Kamakooti Peetham Acharyas collected all these collections. So we have a collection on more than 5,000 palm leaf manuscripts, and we have 1,000 paper manuscripts, and these are all processed by the naturally palm leaf tree. Okay. So they cut the shrubs and then they will process more than 6 hours to become a palm leaf bundle. Okay. So this is a single bundle. Okay. You can see this. And once they processed, they start writing using the stylus, a needle-like substance. Achha, it's needle. Yeah. Okay. They will scratch upon it and then they will apply a lamp black kajal. So you are applying for the eyes, which is from the lamp black. They will apply upon this. So Okay. that the letters will emboss. Okay. So both the sides they have written, and they have left more 4 sides margin, and the card will pass through these holes. Yeah. That's why they left the 2 eyes. Yeah, yeah. So they are left the letters for that holes also. Got it. So the basic process. Okay. In our center, we preserve the method of preservation was divided into 2. One is physical preservation and another is content preservation. Okay. In each and every repository or this library like places, they will do only preservation of oiling, cleaning and drying. We also do that one. Beyond that, we will extract the text from the palm leaf manuscript. In our collection, we have more than 70% of our collection is in Grantha script. This is a South Indian ancient script. And after that, 10% of our collection is in Telugu script. And then Tamil, Telugu, Malayalam, Kannada, and then Nandinagiri named a Karnataka script, and Sharada named a Kashmiri script. Okay. And we have languages like Sanskrit, Tamil, Telugu, Malayalam, Kannada. Okay. After that, what we will do in the physical, we will clean every leaf and then oil it up to drying. We will do here in our center. After this, we will extract, after digitization, we will create 32 fields of metadata Okay. for each and every bundle, like cataloging system.
And after this, we will decipher the text from the palm leaf manuscript, from any script to Devanagari, ఓకే and then Tamil, Telugu, Malayalam, Kannada, and Roman. In these scripts, we will transliterate what is exist in the palm leaf manuscript. We will transliterate into these 6 scripts, and then audio format, video format, and then finally we will do the translation into 5 languages like Tamil, Telugu, Malayalam, Kannada, and Hindi. ఓకే So we are not just concentrating on very limited languages. We are first concentrating on South Indian languages because the most of the palm leaves were written in these languages. Like Sanskrit is the most probably, and after that ఎస్ Telugu dominating language in South India, కరెక్ట్ and then Tamil, Telugu, Tamil, Kannada, Malayalam. కరెక్ట్ So these are all the flow. And content preservation also, we do many things using modern technology. రైట్ That's our center's main observation, main objective also, and it all done through our instruction of our acharyas. దిస్ Of Sri ఇస్ Kanchikama. ప్రొఫెషనల్ కోర్స్ హియర్ యాక్చువల్లీ We are not teaching any courses, Okay. but in our curriculum, in Sanskrit department curriculum, we have a manuscriptology paper. ఓకే So the first year of BA Sanskrit students will read this manuscriptology student paper, and we are training more than 24 students to decipher the text from the palm leaf manuscript. Particularly, we are training in Grantha script because we have more than 1 lakh palm leaf manuscripts in South India, ఓకే so especially in Tamil Nadu. So we are in the state of collecting this palm leaf and then deciphering the text from the palm leaf, and then we are working on it on using modern technologies. Okay, if I come here Yeah. as a student, I have learned this art. What is the use of it actually? I didn't get any kind of jobs or something like that. We don't want to get, you can contribute sometime. That is enough for us, because if you are a Telugu people. So we have a 10% of our collection, like 500 to 1000 bundles we have in Telugu bundle. We have experts in our university. We will make you to learn the Telugu script exist in the palm leaf manuscript. Okay. How to decipher it. Everything we will teach you. Okay. So with the help of that training, you can move to everywhere in this South India and get the Telugu bundle, which is rare and peculiar. You can decipher and make it as a publish. You can help many members to publish that, to transliterate the text. That's amazing. Yes, that is also monetizes. Nowadays, everyone is getting money for each and every script. Yeah. So that is a basic work. Beyond that, you can collect the palm leaf manuscript and help many scholars to reach out the palm leaf manuscript and work on it. Some kind of lemongrass smell is coming Yes, here. that's the basic oil we are applying to preserve this palm leaf manuscript. Okay. Right. Lemongrass oil. సార్ ఇది ఏం ప్లేస్ యాక్చువల్లీ మొత్తం గ్రంథాలన్నీ ప్యాక్ చేసి పెట్టారు So this is our repository, Sangrahalayam. So here, as I told you before, our acharyas collected during their Vijaya Yatra and collected in various mat, like Trivanaka, Kumbhakonam, and then Kanchipuram they collected. Finally, by the 2000 of year, the repository fixed here. And many eminent South Indian and North Indian scholars worked here to decipher the text. And on the Acharya, 68th pontiff of our Sri Chandrasekharan Saraswati Mahaswami, who is the Acharya of Sri Kanchikama Koti Peetham, mainly gave awareness to the people who are devotees of mud. Once they have a practice of damaged bundles throwing in the Kaveri river and oblation fire. అయ్యో Damaged bundle. But later on, because of non-preservation, every people started putting the best bundle also in Kaveri and oblation fire. యా యాక్చువల్లీ చరిత్రలో మనం చదువుకున్నాం మన తాళపత్ర గ్రంథాలని కాల్ చేస్తారని చెప్పని ఇక్కడ చాలా అద్భుతంగా సేవ్ చేసి పెట్టుంచారని నేను Sure. యా And it's all our Acharya's direction. And now our Prime Minister Sri Narendra Modi ji announced a mission called Jnana Bharata Mission. ఓహో In that mission, they are in the plan of collecting palm leaf manuscripts and digitizing about 1 crore of palm leaf manuscript digitization. ఓకే So according to that, we selected and prepared the 3 papers upon the conference and based upon the cataloging system and pre-digitization and post-digitization. We selected in our, submitted a paper in that conference. ఓకే And then here, beyond that digitization, we are working on extracting the text from the palm leaf manuscript.
We presented to the Gajendra Singh Shekhawat ji of Minister of Culture that we are working more than that work. So kindly come here and address all this, recognize as a center, cluster center, to do the more works with the with the cause of noble cause of our government. That's amazing. That's second one. And the third thing, we are not just concentrating on extracting the text. We also focusing on involving the younger generation to work on palm leaf manuscript. This is a purely research part. And our university, we have several departments like Sanskrit, engineering, arts and science, management, Ayurveda, everything is here. So we are inculcating all the department and involving the students to decipher the text and work on contemporary languages, contemporary subjects. Like for example, some university or sub research domains are there in aeronautical engineering. They can do some research on Bharadwaja's Vaimanika Shastra. Oh. So Bhogala Shastra, they can do some research on geography work. Like that, in each and every modern sciences, we have textbooks on ancient textbooks. So we are encouraging the students to do many works on palm leaf manuscripts. అంటే ఏమున్నా ఇందులో యాక్చువల్లీ? Yeah, I'll show you that. Yeah. Actually, this is the Sri Rudra Bhashyam of Sri Krishna Yajurveda, Taittiriya Krishna Yajurvedam. ఓహో. So we know all this, everyone is chanting in the temple, each and every temple, Shiva temple, in the Abhisheka time, they used to chant Rudras, Rudram, Chamakam, Purusha Suktam, everything. In some experts and some most eminent scholars, they do Bhashyam. Bhashyam in the sense, the commentary of that Vedic part. So this bundle is of the Rudra Bhashyam of Srimad Adi Shankaracharya. అయితే ఇందులో వేదాలన్నీ ఉన్నాయి. Yes, Veda and commentary of that Rudra. ఓ సార్, ఈ డిపార్ట్మెంట్ ఏంటి? This is our content preservation and research center. So whatever we are doing with the palm leaf manuscript, like physically we clean, oil and dry up to 3 days, and then we will store into storage. After that, each and every bundle, we will take the bundle here to digitize here, and then we will transfer it to our server. And then we are, as I told you, we will transliterate, in the sense we will extract the text from the palm leaf manuscript to computer in editable form. And then audio format, video format, and then translation also we are doing with the palm leaf manuscript. This is the area. And these laptops, our students, more than 20 students, they are working here to decipher the text from the palm leaf manuscript. Okay. So that's the main work. We are mainly, this is Saturday, this is not a working day for our students. That's why. అచ్చా, సాటర్డే సండే ఇట్స్ నాట్ వర్కింగ్ డే ఫర్ యు? For our staff, the Okay. students, some people will come. అచ్చా, స్టూడెంట్స్ కి చాలా ఈజీ మేడం, ఓన్లీ 5 days మీకు ఇక్కడ యూనివర్సిటీ. సాటర్డే సండే హ్యాపీ, మీకు అసలు ఇబ్బంది లేదు. సార్, ఈ విగ్రహం చాలా చాలా బాగుంది. అండ్ వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? Actually, this palm leaf, this is a plank, brass plank, you can take and see. There are Dashavatara of Mahavishnu here. It was engraved here. And then each and every palm leaf bundle, they will attach both the ends, this plank. Probably they will fix it in wooden plank. ఓకే. Like teak wood or neem wood, they will fix the plank for the bundle to Okay. safeguard the bundles. But some people, like king's bundles and all, they will use this brass plank or gold plank and ivory planks. But we got this brass plank here. సో ఆర్ యు engraved. Yes. ఇక్కడ తయారు చేస్తున్నారా ఇవి? Ikkada, we are not preparing here. It's already there in the bundle. We got this plank here. అచ్చా, ఓకే ఓకే. సో వాట్ అబౌట్ దిస్? This is Srimad Adi Shankaracharya, Yes. Advaitam Pratishthapakacharya. Actually, we have in our university more than 30 years, we are running a course on Shilpa Shastra. This is a 4 years course. ఓకే. More than 250 students have passed out from this university. All the people who have passed out are working with the major temples of South India, like Ekamaranath temple, Varadaraja temple. They are still working on renovating the temples and Nice. temple architecture. ఓకే. And some people have set up their work shed, own work shed, and importing, exporting this type of vigrahas to everyone. And in ఫినిషింగ్ చాలా బాగుందండి. ఎంత మంచి డీటెయిలింగ్ ఇచ్చారంటే, ఆ కళ అంటాం కదా ఆర్ట్ లో, అది ఉట్టిపడుతుంది. సో మీ స్టూడెంట్స్ చేస్తారు ఇక్కడ? yes ma'am. In first year we will make the students to draw the figures here, and then second year we will do a small table paperweight like substance like Padma, ఓకే. like that they will train.
Third years they will do vahanas, small vahanas for the devas. It's a practice. Yes, for practicing them. And final year they will do the sculptures. చాలా బాగుందండి. And final year students, they will, for examination, we will give them a picture of this Adi Shankara. We will give them some time for 1 week or 5 days, 3 days. They have to show the progress slowly from feet to head or head to feet. రైట్. If they did well, they are passed. If they done any mistakes or it was broken, they are failed. They have to extend that one ఓకే. till they pass. మీరు ఇలాంటివి ఏమి సేల్ కి ఏం పెట్టట్లేదా? No, ma'am. We are not saying. సో నైస్ రియలీ. అంటే విగ్రహం ఎంత నచ్చేసిందంటే బేసిక్ గా ఆర్ట్ ని ఇష్టపడే వాళ్ళకి అది వదిలి వెళ్ళలేనంతగా బాగుంది. అంత చక్కగా చేశారు రియల్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సార్.